ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా మరచిపోలేనయ్యా, మేలును నీ మేలును మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేనయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని ఎల్లప్పుడు దేవునికి ఇచ్చదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎలా నిలిచిన యోబు వలెనే జీవించెదను, అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘన. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు నేను ఎంతగానో మమ్మల్ని దేవుడు ఎన్నో విషయంలో కాచి కాపాడుతూ వచ్చాడు. మేము ఉన్న స్థితిని బట్టి, అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నామంటే ఇలాంటి స్థితి అయితే ఇప్పుడు మాది కాదండి. అక్కడ మీద పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, తర్వాత వేరే ఇంటికి వెళ్ళాం, తర్వాత ఈ ఇంటికి అయితే వచ్చాం. నా పరిస్థితి అలాంటిది. అలాంటి మమ్మల్ని దేవుడు ఇప్పుడు ఈ రీతిలో ఉంచాడంటే అది దేవుని కృపని మేము నమ్ముచున్నాం. దేవుడు ఎంతగానో మమ్మల్ని స్థితి విషయంలో తోడుగా ఉండి నడిపించాడు. అలాగే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా రక్షిస్తూ వచ్చాడండి. అలాగే ఇప్పుడు మేము బిజినెస్ అయిపోయిన తర్వాత ఈ వ్యాపారం అనేది దేవుడు చూపించింది. దాన్ని బట్టి మేము దేవుడికి ఎన్నో స్థితులు అయితే చెల్లించుకుంటున్నాం. దేవుడు ఎన్నో విషయాల్లో కూడా ఆరోగ్యం విషయంలో కానీ ఈ బిజినెస్ విషయంలో కానీ ఎంతో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చాడు. ఎంతో జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది దేవుని కృపను బట్టి మీకు తెలియపరుచుకుంటున్నాను. అలాగే దేవుని కాపుదల లేకపోతే కనుక ఇప్పుడు మేమైతే ఏ స్థితిలో ఉండేవాళ్ళమో అని అనుకుంటున్నామండి. దేవుడు చేసిన ఈ గొప్ప ఎన్నో కార్యాలు, ఎన్నో మేలుని బట్టి మేము ఇలా ఈ గృహంలో ఏర్పాటు చేసుకున్న కూటం అది దేవుని నామానికి మహిమకరంగా ఆ దేవుని స్తుతించడానికి, అది మేము చేసింది అయితే దేవునికి కృతజ్ఞతగా అది చాలా చిన్నదే అవుతుంది. దేవుడు మా పట్ల చేసిన ఈ మేలుని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఈ గృహం మారేవండి, కొత్త గృహంలోకి వచ్చామన్నమాట. అయితే ఇంకా సరేనని చెప్పి ఇంకా ప్రార్థన పెట్టించుకుందామని నేను అనుకున్నానండి. ఇంకా ఎప్పటికప్పుడే అసలు కుదరట్లేదు. ఇంకా ఈ వారంలో పెట్టించుకుందామని ఇంకా పెట్టించేసుకున్నామండి. అయితే ఇంకా ఇంతకుముందు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మరి అక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మరి మారిపోయాము. మరి ఇప్పుడు ఇంటికి వచ్చామండి. దేవుడు మరి పెద్ద ఇల్లు మాకు సిద్ధపరిచాడు అనమాట. మరి ఇంత పెద్ద ఇల్లు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఏంటో మరి. అంటే మాకు మేము ఉండేదానికి పెద్దదే మరి ఇల్లు చెప్పాలంటే. ఇంకా సరేలే అని చెప్పి మేము ఇటు వచ్చేసాము. కానీ నేను అనుకున్నా అప్పుడు ఇల్లు మారేటప్పుడు మళ్ళీ అంటే నాలో ఇక తప్పగా ఇంకా వెతకాల్సి వచ్చింది. ఇంకా రాగానే ఒకటే ఇల్లు చూసాము, ఇదే చూసాము. ఇంకా దీనికే ఫిక్స్ అయిపోయి వచ్చేసాము. ఇంకా నేనైతే
అనుకున్న ప్రభా మరి నీ చిత్తం అయితే కనుక ఇల్లు సిద్ధపరచు, లేకపోతే లేదని చెప్పి. కాకపోతే నేను ఇంకా వచ్చి ఒకేసారి ఇంకా ఆయనతో మాట్లాడగానే ఫస్ట్ మళ్ళీ ఆయన మేము ఎట్లా బిజినెస్ చేస్తామంటే మళ్ళీ కొంచెం అబ్జెక్షన్ చేశాడండి. నేను అమౌంట్ వేసిన తర్వాత కూడా నేను ఒక పావుగంట ఆలోచించుకొని చెప్తాను అన్నాడు ఆయన నాతో. నేను అనుకున్నా మళ్ళీ ప్రభా నీ చిత్తం అయితే కనుక ఆయన ఒప్పుకుంటే ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం అనుకున్నానండి. అట్లాగే ఆయన పావుగంట అయిన తర్వాత ఇంకా ఆయన ఫోన్ చేసి కొంచెం మీది కిచెన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పేసి అని అన్నారండి. ఇంకా తర్వాత రీసెంట్గా కూడా మొన్న ఒకసారి వాళ్ళు మేము ఇచ్చబడింది బిజినెస్ ఇంకా ఆశీర్వదించబడింది అని చెప్పి ఇంకా మీ అందరు కూడా ప్రేర్ చేయండి. అలాగే రావణపాడులో ఒక స్థలం ఉంది. మరి ఆ స్థలం కూడా నాకు ప్రతిదీ నాకు కానీ మా ఆయన కానీ చాలా నమ్మకం అండి. ఇట్లాగా ఏదైనా అనుకున్నాము ఇట్లా లేదంటే ప్రార్థనలో పెట్టించామంటే కనుక ఖచ్చితంగా దేవుడు చేస్తాడని. మరి నేను పోయిన వారంలో మరి అక్కడ పెట్టించామో లేదో నేను స్త్రీలకోటంలో నేను అనుకున్నాను ఇట్లాగా అని చెప్పి పెట్టించామో లేదో దేవుడు మరి అది దాన్ని తీసుకొచ్చాడండి, ఇచ్చేలాగా మరి వాళ్ళ మనసు మారేలాగా చేశాడు. అలాగే ఈ స్థలం అవ్వాలని నేను అడుగుతున్నా. అలాగే నా బిడ్డ గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి. వస్తాడండి బిడ్డ. మరి నా ఆశ అయితే నాకు వాడి స్కూల్ ఫస్ట్ రావాలి, అంటే ఎక్కువ మార్కులు రావాలని ఏం కాదు కానీ ఆ క్లాస్ ఫస్ట్ వస్తే చాలు నాకు నా ఆశ అదండి. మరి మీ అందరు కూడా ప్రార్థన చేయండి, వాడు బాగా చదవాలి, 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పి. ఇదే నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ఉన్నాను. ఎంత బాగా ఆరాధన చేస్తున్నారు, ఎంత బాగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ రోజున పసిపిల్లలు చెప్పింది కొంతమంది పట్టించుకోరా, ఆ పిల్లలు వాళ్ళ ఆత్మచేత నింపబడుతున్నారు. కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు, కొన్ని దర్శనాలు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కొన్ని జరగబోయేవి చెప్తున్నారు. అవన్నీ పట్టించుకోరు కొంతమంది. చిన్నపిల్లలు మీకేం తెలుసులే, కానీ దేవుడు ఆత్మ అంట చంటి పిల్లల ద్వారా కూడా పనిచేస్తుంది. అయితే అదే యోహాను సువార్త 4:39 కూడా యేసుప్రభు వారు అక్కడ ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా అక్కడ కూడా చదివి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 4:39. నేపని సమరయులలో అనేకులు ఆయన యొద్ద విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాయి. చాలండి. ఇందాకేమో మందిరంలో ఉండలేదు, వెళ్ళిపోయాడు యేసయ్య. ఇక్కడేమో సమరయులు అంటే అందరూ కూడా వాళ్ళని రిజెక్ట్ చేశారు. సమరయులు అంటే వాళ్ళతో సాంగత్యం చెయ్యరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ నీళ్లు తాగరు, వాళ్ళ దగ్గరికి పోరు అసలు. అలా ఒక ఎలివేసిన సమరయ్యల దగ్గరికి యేసుప్రభు వారు అంట వెళ్ళి 2 రోజులు వాళ్ళు అడిగితే ఉండిపోయాడంట. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసుప్రభు వారు ఎవరి దగ్గర ఉంటాడు మనం అనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉండడు. ఎక్కడ ఉంటాడని మనం అనుకుంటాం, అక్కడ ఉండడు. ఆయనకు ఎందుకున్నాడు వాళ్ళ దగ్గర? వాళ్ళేమో దేవుణ్ణి ఎంతగానో ప్రేమించారు. వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి ప్రేమించి అయ్యా ఉండయ్యా విశ్వాసం ఉంచారని ఉంది. వాళ్ళేమో అయ్యా ఉండయ్యా మా దగ్గర ఉండయ్యా అని దేవుడి గురించి సమరయ స్త్రీ చెప్పంగానే వాళ్ళు విశ్వాసం ఉంచారు. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడు? ఇప్పుడు మందిరాల్లోనేనా అంటే కాదు. అది కూడా నేను మీకు చెప్తాను. మందిరాల్లోనే దేవుడు ఉంటాడు. అక్కడ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఇంకా అక్కడ మాత్రమే జాగ్రత్తగా ఉండి ఇంటి దగ్గరకు వచ్చాక మన ఇష్టానుసారంగా జీవించి ఉంటే అది సరైన భక్తి కాదు. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన మనతో ఉండకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోయినాక ఏం జరిగింది? అక్కడ ఆకాశమును భూమిని నిర్మించిన దేవుడు ఎక్కడ నివసించాడంట? అంటే మన హస్తాలతో చేసిన దాంట్లో దేవుడు అక్కడ ఉంటాడని మనం ఇంకెక్కడే ఉంటాడు అనుకోవడం పొరపాటు. ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి. కానీ ఇక్కడే ఈ ప్లేస్కి పరిమితం అవుతాడు అనడానికి లేదు. మీరు కట్టిన ఇళ్లలో ఉండడం, మీరు కట్టిన మంచి మంచి మందిరాల్లో ఉండడం, ఖరీదైన ప్యాలెస్లో ఉండడం, ఖరీదైన మందిరాల్లో ఉండడం అని చెప్తున్నాడు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మందిరాల్లో ఉండడు అని చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు మరి మందిరాలకు? ఎందుకంటే ఇంకెళ్ళడం, ఆయన ఎక్కడైనా ఉంటాడు, మేము ఎక్కడైనా చేసుకుంటాం కదా అంటే 2వ దినవృత్తాంతాలు 2:6 చూద్దాం. ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరం కట్టించుటకు చాలిన వాడు ఎవడు? నేనే మాత్రపు వాడను, ఆకాశములు పట్టజాల నా దేవుడికి నేను ఏమాత్రం వాడిని కట్టడానికి, మందిరం కట్టడానికి. కానీ అయినా కూడా నేను మందిరం ఎందుకు కడుతున్నాను అంటే ధూపం వేయడానికి కడుతున్నాను. ధూపం అంటే ప్రార్థన.
మనం దేనికి మందిరానికి వెళ్తాం? మనం దేవుడితో మాట్లాడడానికి, తండ్రితో మనం మాట్లాడడానికి, ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి అక్కడ చేసే విధమైన స్థలం. మన కోసం కట్టుకుంటున్నాం అది. ఆయన అక్కడ ఉండటానికి, ఆయన అక్కడ బంధించేసి యేసయ్య ఇక్కడే ఉంటాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఎక్కడ నివసిస్తానని చెప్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును, అయినను అక్కడ చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడు. అసలు ఆయన ఎవరండి? ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మంచి ఒక ఎమ్మెల్యేలు అనుకుందాం, మనకు అసలు మన స్థాయికి వాళ్ళు వచ్చి మనల్ని లేచి వచ్చి పలకరించారు అనుకో, మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. జస్ట్ లేచి వచ్చి కూర్చోండి అంతమో, లేకపోతే తిన్నారా, వచ్చారా అని అన్నారు అనుకోండి, వాళ్ళ స్థాయిని బట్టి మనకి చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది, ఘనంగా ఉంటుంది. ఆయన ఎవరు అంటే ఆయన అన్నింటికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు కదా. ఆయన దిగు వచ్చాడు మన కోసం. మనకి ఎంత సంతోషం ఉండాలి, కానీ ఎప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వం ఆ విషయంలో. దేవుణ్ణి ఆ స్థాయి ఉన్నవాడు నా కోసం ఎంతగా నాతో వచ్చేసాడు, నాలో ఉంటున్నాడు, నాతో నివసిస్తున్నాడు, నా ఇంట్లో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు, నాతో మమేకమైపోయాడు అని ఏ రోజు అంట మనం తెలుసుకోవంట. ఆయన మహాఘనుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించే నిత్య నివాసి అయినాను. ఎక్కడనే ఉంటానంటున్నాడు? వినయము గల వారి యొద్ద నేను, చెప్పండి, నివసిస్తాను. ఎక్కడ ఉంటాడంట దేవుడు? దీన మనసు, వినయము కలిగిన వారి మనసు, ఇంకా ఉజ్జీవింపజేయడానికి. వినయము గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తాడండి? ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ ఉండడు. వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టినా, వాళ్ళు ఎంత పెద్ద కూటం పెట్టినాయి, ఎన్ని లక్షలు పెట్టి పెట్టినాయి, ఎంత పెద్ద బిషప్పులను పిలవని, ఎంత పెద్ద ఆర్కెస్ట్రా పెట్టినాయి, ఆ సభలో దేవుడి మీద మనం మర్యాద లేకపోతే, దేవుడి పట్ల ఇక్కడ ఉన్నామంటే మనం ఇక్కడ 1000 మంది ఉంటే మనం కూర్చునే పొజిషన్ ఎలా ఉండాలో ఒక్కళ్ళు ఉన్నా అలాగే ఉండాలి. అదే భయం ఉండాలి, అదే మర్యాద ఉండాలి దేవుడికి. దేవుడి మందిరంలో ఎంత జాగ్రత్త కూర్చుంటామో, దేవుడు ఇక్కడ కూర్చున్నాము అంటే ఇంక అంతే. దేవుడు దిగు వచ్చాడు, ఆయన ఉన్నాడు, పక్కన ఉన్నాడు. కొంతమంది ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు నాకు. నేను వాళ్ళ కోసం ప్రార్థన కొన్నిసార్లు చేయను, నాకు మర్చిపోతా. కానీ జరిగాక వాళ్ళు చెప్తారు జరిగినాయి అని. కానీ వింటాడు దేవుడు. ఆయన వింటున్నాడు, ప్రతిదీ వింటాడు, చెప్పే ప్రతి మాట వింటాడు.